కార్తీక పురాణం 14వ భాగం. ఆబోతును అచ్చుబోసి వదులుట. మరలా వశిష్ఠుల వారు జనకునికి దగ్గరగా కూర్చునబెట్టుకుని కార్తీక మాస మహత్యమును గురించి తనకు తెలిసిన సర్వ విషయములు చెప్పవలనని కుతూహలముతో ఇట్లు చెప్పనొడంగిరి. ఓ రాజా, కార్తీక పౌర్ణమి రోజున పితృప్రీతిగా వృషోత్సర్గనము చేయుట, శివలింగ సాలగ్రామమును దానము చేయుట, ఉసిరికాయలు దక్షిణతో దానము చేయుట మొదలగు పుణ్యకార్యముల వలన వెనుకటి జన్మయందు చేసిన సమస్త పాపములను నశింపచేసుకుందరు. వారికి కోటి యాగములు చేసిన ఫలము దక్కును. ప్రతి మనుజుని పితృదేవతలను తన వంశమందెవ్వరు ఆబోతుకు అచ్చువేసి వదులును అని ఎదురు చూచుచుండురు. ఎవడు ధనవంతుడయ్యుండి పుణ్యకార్యములు చేయక దాన ధర్మములు చేయక కడకు ఆబోతును అచ్చువేసి పెండ్లైనను చేయడో అట్టివాడు రౌరవాది సకల నరకములు అనుభవించుటయేగాక వారి బంధువులకు కూడా నరకమునకు గురి చేయును. కాన ప్రతి సంవత్సరం కార్తీక మాసమున తన శక్తి కొలది దానము చేసి నిష్ఠతో వ్రతమాచరించి సాయం సమయమున శివకేశవులకు ఆలయమునందు దీపదానము చేసి ఆ రాత్రి అంతయో జాగారముండి మరునాడు తన శక్తి కొలది బ్రాహ్మణులకు సన్యాసులకు భోజనమిడిన వారు ఇహపర సుఖమునందు సర్వ సుఖములు అనుభవింతురు. కార్తీక మాసములో విసర్జింపవలసినవి ఈ మాసమందు పరాన్న భక్షణ చేయరాదు, ఇతరుల ఎంగిలి ముట్టకూడదు, తినకూడదు, శ్రాద్ధ భోజనం చేయకూడదు, నీరుల్లిపై తినరాదు, తిలాదానము పట్టరాదు, శివార్చన సంధ్యావందనము చేయని వారు వండిన వంటలు తినరాదు. పౌర్ణమి, అమావాస్య, సోమవారం నాడు సూర్యచంద్ర గ్రహణపు రోజుల యందున భోజనము చేయరాదు. కార్తీక మాసమున నెల రోజులు కూడా రాత్రులు భుజించరాదు. విధవ వండినది తినరాదు. ఏకాదశి ద్వాదశి వ్రతములు చేయవారులు ఆ 2 రాత్రులు తప్పనిసరిగా జాగారము ఉండవలను. ఒక్క పూట మాత్రమే భోజనము చేయవలను. కార్తీక మాసములో తైలము రాసుకుని స్నానము చేయకూడదు. పురాణములను విస్మరించరాదు. కార్తీక మాసమున వేడి నీటితో స్నానము కళ్ళుతో సమానమని బ్రహ్మదేవుడు చెప్పాను. కావున వేడి నీటితో స్నానం చేయకూడదు. ఒకవేళ అనారోగ్యము నుండి ఎలాగైనా విడవకుండా కార్తీక మాస వ్రతం చేయవలనన్న కుతూహలం గలవారు మాత్రమే వేడి నీటి స్నానం చేయవచ్చును. అటులు చేయువారులు గంగా, గోదావరి, సరస్వతి, యమున నదుల పేర్లను మనసులో స్మరించి స్నానము చేయవలను. ఏ నది తనకు దగ్గరలో ఉంటే ఆ నదిలో ప్రాతకాలమును స్నానము చేయవలను. అటులు చేయని ఎడల మహాపాపి అయి జన్మ జన్మములు నరకకూపమున బడి కృషింతురు. ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గర గాని చెరువునందు గాని స్నానము చేయవచ్చును. అప్పుడు ఈ క్రింది శ్లోకమును చదివి మరీ స్నానమాచరించవలను. గంగే యమునే చేవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలస్మిన్ సన్నిధిం కురు అని పఠించుచూ స్నానము చేయవలెను. కార్తీక మాస వ్రతము చేయువారు పగలు పురాణ పఠన శ్రవణం హరికథా కాలక్షేపములతో కాలము గడపవలేను. సాయంకాలమున సంధ్యావందనాది కృత్యములు ముగించి పూజామందిరమునున్న శివుని కల్పోక్తముగా ఈ క్రింది విధముగా పూజించవలను. కార్తీక మాస శివ పూజా కల్పము. ఓం నమ శివాయ ధ్యానం సమర్పయామి. ఓం పరమేశ్వరాయ నమ ఆవాహనం సమర్పయామి. ఓం కైలాసవాసాయ నమ నవరత్న సింహాసనం సమర్పయామి. ఓం గౌరీనాథాయ నమ పాద్యం సమర్పయామి. ఓం లోకేశ్వరాయ నమ ఆర్ఘ్యం సమర్పయామి. ఓం వృషభవాహనాయ నమ స్నానం సమర్పయామి. ఓం దిగంబరాయ నమ వస్త్రం సమర్పయామి. ఓం జగన్నాథాయ నమ యజ్ఞోపవీతం సమర్పయామి. ఓం కపాలధారిణి నమ గంధం సమర్పయామి. ఓం సంపూర్ణ గుణాయనాయ నమ పుష్పం సమర్పయామి. ఓం మహేశ్వరాయ నమ అక్షతాన్ సమర్పయామి. ఓం పార్వతీనాథాయ నమ ధూపం సమర్పయామి. ఓం తేజోరూపాయ నమ దీపం సమర్పయామి. లోకరక్షాయ నమ నైవేద్యం సమర్పయామి. ఓం త్రిలోచనాయ నమ కర్పూర నిరాజనం సమర్పయామి. ఓం శంకరాయ నమ సువర్ణ మంత్ర పుష్పం సమర్పయామి. ఓం భవాయ నమ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. ఈ ప్రకారముగా కార్తీక మాసమంతయు పూజించవలను. శివ సన్నిధిన దీపారాధన చేయవలను. ఈ విధముగా శివ పూజ చేసిన ఎడల ధన్యుడొగను. పూజానంతరము తన శక్తిని బట్టి బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూలాది సత్కారములతో సంతృప్తి పరచవలను. ఇటులు చేసిన వారు అశ్వమేధ యాగములు చేసిన ఫలములు 1000 వాజపేయి యాగములు చేసిన ఫలము కలుగును. ఈ కార్తీక మాసము నెల రోజులు బ్రాహ్మణ సమారాధన, శివకేశవుల సన్నిధిని నిత్య దీపారాధన, తులసికోట వద్ద కర్పూర హారతులతో దీపారాధన చేసిన ఎడల వారికి వారి వంశీయులకు పితృదేవతలకు మోక్షము కలుగును. శక్తి కలిగియుండి కూడా ఈ వ్రతమునాచరించిన వారు
100 జన్మలు నారాయణుని యందున జన్మించి తర్వాత నక్క, కుక్క, పంది, పిల్లి, ఎలుక మొదలగు జన్మలనెత్తితురు. ఈ వ్రతము శాస్త్రోక్తముగా ఆచరించిన ఎడల 15 జన్మల యొక్క పూర్వజ్ఞానము కలుగును. వ్రతము చేసినను, పురాణములు చదివినను, విన్నను అట్టి వారులకు సకల ఐశ్వర్యములు కలిగి మోక్ష ప్రాప్తి కలుగును. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి చతుర్దశాధ్యాయము 14వ రోజు పారాయణము సమాప్తము.